ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది, కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి యాదూటలో మహాలక్ష్మి పథకం మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపోకి కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించినాం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్న అధ్యక్ష. దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష. ధన్యవాదాలు.